హాయ్ హలో అండి, వెల్కమ్ టు స్వీటీ ఫ్రెష్ ఛానల్. ఇవాళ అయితే మార్నింగ్ సండే కాబట్టి పొద్దున్నే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది ఈ షేర్వా. అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, బక్రీద్ టైంలో నాకు మటన్ వచ్చింది అని. సో ఆ కొంచెం మటన్తో నేను ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ షేర్వా రెసిపీ ట్రై చేశాను అనమాట. ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నువ్వులు, శనక్కాయ పప్పులు అండ్ కొబ్బరి అన్నీ డ్రై రోస్ట్ చేశాను. అవి చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను అనమాట. అండ్ ఇప్పుడు ఆయిల్లో మసాలా దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, బిర్యానీ ఆకు అన్నీ ఫ్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి పౌడర్గా పేస్ట్ చేసి పక్కన పెట్టాను. అండ్ వచ్చేసి ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేశాను. అండ్ ఈ మటన్ షేర్వా అయితే నిజంగా అండి చాలా టేస్టీగా అనిపించింది. అండ్ మీ టమ్మీ కూడా డే అంతా ఫుల్గా ఉంటుంది. మీరు ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళాలా, లేకుంటే లాంగ్ వెళ్ళాలి, మనం అక్కడ తినలేము అన్నప్పుడు ఇలాంటిది మార్నింగ్ కంప్లీట్గా చేసుకొని తిని వెళ్తే మంచి హై ప్రోటీన్. అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత నా దగ్గర ఉన్న కొంచెం మటన్ అండ్ దాంట్లో యాడ్ చేశాను అనమాట. అండ్ ఇదైతే నేను నిజంగా చెప్తున్నాను, కానీ ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాము. అండ్ ఈవినింగ్ 4 o'clock వరకు మాకు అసలు ఆకలే అనిపించలేదండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేయండి. టమ్మీ ఫుల్గా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. అండ్ ఇది చక్కగా దీంట్లో కలిపేసి పెట్టాను. అండ్ దీంట్లో వచ్చేసి కొంచెం కారం పొడి అండ్ మన మసాలాలు కామన్గా మనం వేసుకుంటాం కదా, కారం పొడి, ధనియాల పొడి, ఇవి కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీ అనిపించింది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీరు నిజంగా ట్రై చేస్తే మీకు నిజంగా అర్థమవుతుంది. ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కారం పొడి, ధనియా పౌడర్ అండ్ మిరియాల పొడి కూడా యాడ్ చేశాను అనమాట. అండ్ కొంచెం వచ్చేసి గరం మసాలా కూడా యాడ్ చేశాను. ఇది చక్కగా కొంచెం లేట్ ప్రాసెస్ అనిపిస్తుంది, కానీ ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది. బట్ ఎప్పుడైనా స్లోగా కొంచెం కుక్ చేస్తే, సన్న మంట మీద ఏదైనా కుక్ చేసినప్పుడు అది నిజంగా చాలా టేస్ట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మనకు టైం తక్కువ ఉన్నప్పుడు హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉంటాము. నేను ఆల్మోస్ట్ నా వంటలన్నీ కొంచెం స్లో ఫ్లేమ్ మీద చేస్తుంటాను. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసేసాను. అండ్ నేను చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఎప్పుడు కూడా కొంచెం స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసినప్పుడు నిజంగా వంటలు చాలా టేస్టీగా అనిపిస్తాయి. అండ్ చక్కగా దీన్ని కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేనే చేస్తున్నాను ఈరోజు. మామూలుగా నేను అక్క ఉందనుకోండి ఇంట్లో, నేను వంట దగ్గరికే వెళ్ళను. అండ్ టమాటాస్ ఇప్పుడు ఫైనల్గా యాడ్ చేశాను. అక్క ఉందంటే ఇంట్లో వంట దగ్గరికి నేను వెళ్ళను. బట్ ఇలాంటి కొన్ని వెరైటీ కొత్త వంటలు చేయాలంటే నేనే చేయాలి అని చెప్తుంటారు. సో అండ్ కొత్తిమీర, పుదీనా కూడా ఫైనల్గా దీంట్లో యాడ్ చేశాము. ఆ ఫ్లేవర్ ఎందుకు కొత్తిమీర, పుదీనా లాస్ట్లో వేసానంటే ఫ్లేవర్ కోసం అనమాట. అండ్ చక్కగా ఇది ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను మటన్ కుక్ చేసేటప్పుడు, అంటే ప్రీవియస్గా కొంచెం కుక్ చేసి పెట్టాను కదా, అప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఫైనల్గా కొంచెం వాటర్ వేసేసి దాన్ని చక్కగా కలిపి పెట్టుకోవాలి. అండ్ ఈ షేర్వా వచ్చేసి మనకి బగారా రైస్లోకి బాగుంటుంది, రోటీస్, షేర్వా, తర్వాత వచ్చేసి పుల్కాలు, లేదా కొన్ని మనము ఆయిల్లెస్ పుల్కా చేసుకుంటుంటాం కదా, అలాంటి వాటిల్లోకి దేంట్లోకైనా, బటర్ నాన్, రోటీ, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ బగారా రైస్లోకి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. అంటే మనం చాలాసార్లు బగారా రైస్, చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి షేర్వా మటన్ది ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఆల్మోస్ట్ మటన్ కుక్ అవ్వటానికి 10 విజిల్స్ పెట్టుకున్నాను. కొంతమంది 3 విజిల్స్ 4 విజిల్స్కే ఉడుకుతుంది అంటారు, కానీ బట్ అది సాఫ్ట్గా ఉడకాలి అనే ఉద్దేశంతో నేను 10 విజిల్స్. అండ్ ఫైనల్గా అయితే చింతపండు వేయకుండా నేను ఒక్క వంట కూడా చేయలేను. ఎస్పెషల్లీ పులుసు కూరలు కానీ, షార్వా, ఏదైనా సంథింగ్, చికెన్ కానీ, నాన్ వెజ్ కానీ, చింతపండు ఎందుకో నాకు అది ఒక అలవాటు. చింతపండు వేయకుంటే అది నాకు వంట కంప్లీట్ అయినట్టు అవ్వదన్నమాట. సో ఫైనల్గా చింతపండు కూడా యాడ్ చేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టాను.
అండ్ ఈ ఫైనల్గా అయితే నా షార్వా రెడీ అయింది. మేము వచ్చేసి మీకు తెలుసు కదా, ఎవ్రీ మంత్ అక్క వచ్చినప్పుడు ఖచ్చితంగా పరోటా ప్యాకెట్ ఒకటి తెచ్చుకుంటాము. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, బట్ ఎప్పుడైనా ఒకసారి ఎంజాయ్ చేయడానికి మేము తీసుకుంటాము. అండ్ మళ్ళీ ఇంకొకసారి విజిల్ కూడా పెట్టాను, 2 విజిల్స్ చెప్పాను కదా చింతపండు వేసిన తర్వాత. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ బాగుండదు, బట్ మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అవుట్ సైడ్ ఫుడ్ పరోటానే మేము ఫ్రై చేసుకున్నాము ఇంట్లో, అక్కనే ఫ్రై చేసింది. అండ్ ఆ పరోటాలోకి ఈ షేర్వా కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్. దట్టు ఇది బక్రీద్కి నా కోసం నా కొలీగ్ ఇచ్చారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా నేనైతే ఇలా ప్లేటింగ్ చేసుకొని ఫస్ట్ నేనే తిన్నాను. ఎందుకంటే దాంట్లో మీకు తెలుసు కదా, మురుసు అంటాం కదా, దాంట్లో ఎముకలో ఉంటుంది గుజ్జు, అది ఉందన్నమాట. సో దానికోసం నేను మటన్లో అదొక్కటే తింటాను, సో దాంట్లో ఉన్న 2 కూడా నేనే తిన్నాను. అండ్ ఫైనల్గా ఈ పరాటా షార్వా చాలా బాగుంది. రోటీ మీరు ఇంట్లో చేసుకొనైనా ట్రై చేయండి. ఈ సండే స్పెషల్ అయితే ఇదన్నమాట. సో యాక్చువల్గా ఇది మేము ఎప్పుడో తిన్నాము, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, బట్ ఆ టేస్ట్ గుర్తు తెచ్చుకుంటూ పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా వంటలు కావాలి అనిపిస్తే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఓకే, బాయ్.